ఫ్రెండ్స్, ఈరోజు మనం మటన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెట్టి ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడెక్కాక ఆనియన్ పచ్చిమిర్చి వేసి, తర్వాత అవి కొద్దిగా రెడ్ కలర్లో ఫ్రై అయిన తర్వాత పుదీనా మెంతికూర వేసుకుందాం. ఈ ఆకుకూరలు మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకుందాం. ఒక స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకుందాం. పసుపు వేసి కలిపి కాస్త వేగిన తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకుందాం. అల్లం పేస్ట్ వేసుకుందాం. కొంచెం పడుతుంది ఫ్రెండ్స్, చూడండి. మటన్ శుభ్రంగా కడుక్కొని ఇప్పుడు వేద్దాం. మటన్ పీస్ చప్పగా ఉండకుండా కొద్దిగా ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. మళ్ళీ తర్వాత కూడా వేసుకుందాము. ప్రస్తుతానికైతే కొంచెం వేసుకుందాం. వేసిన తర్వాత మంచిగా కలుపుకుందాం. కొంచెం మటన్ ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ కారం పొడి, మంచిగా పడుతుంది ఫ్రెండ్, ఇది కారం తక్కువగా ఉంది. మళ్ళీ ఒకసారి ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు సరిపడా వేసుకుంటే ముక్కకు మంచిగా ఉప్పు కారం బట్టి టేస్ట్గా ఉంటుంది. తగినంత వాటర్ పోసిన తర్వాత మంచిగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేద్దాం. మటన్ లేతగా ఉన్నది కాబట్టి 3 విజిల్స్ అయితే సరిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇలా మటన్ మంచిగా ఉడికింది. ఇప్పుడు కొంచెం టమాటాలు, ఒక 2 టమాటాలు మాత్రమే వేస్తున్నాను. 2 టమాటాలు వేసుకుంటే కూరకు మంచి రుచి వస్తుంది. ఇది పూర్తిగా ఉడికేదాకా స్టవ్ని కొంచెం సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం. మసాలా వేసుకుందాం. తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు మటన్ పూర్తిగా ఉడికిపోయింది. దీన్ని బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, చాలా గుమగుమలాడుతుంది. ఇప్పుడు టేస్ట్ చూద్దాం.